మానవత్వం పరిమళించింది. 2 ఏళ్ల తరువాత కుటుంబం దరిచేరిన బాధితుడు జైనత్ సిఐ మరియు ఎస్వి మానవ మందిర్ ఆశ్రమ నిర్వాహకుల కృషి. జైనత్ 2 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. దారి తప్పి గాయంతో దీనస్థితిలో ఉన్న ఒక వ్యక్తి ప్రజాప్రతినిధులు మరియు ఆశ్రమ నిర్వాహకుల చొరవతో తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడు. వివరాల్లోకి వెళితే, కామారెడ్డి జిల్లాకు చెందిన వీరేష్ శ్యామ్ 50 అనే వ్యక్తి గత 2 సంవత్సరాలుగా తన కుటుంబానికి దూరమై తీవ్రమైన గాయంతో ఇబ్బంది పడుతూ తిరుగుతుండగా సుమారు నెల క్రితం గూడా సర్పంచ్ రఘుగారు మరియు మాజీ ఎంపీటీసీ రమేష్ గారు గమనించారు. వారు వెంటనే ఎస్వి మానవ మందిర్ ఆశ్రమానికి సమాచారం అందించారు. ఆశ్రమ నిర్వాహకులు పిప్పల సుధాకర్ మరియు విద్యారాణిగారు స్పందించి ఆ వ్యక్తిని ఆశ్రమానికి తీసుకెళ్లి అతనికి ఉన్న పెద్ద గాయానికి తగిన చికిత్స అందించి నయం చేశారు. అనంతరం అతని కుటుంబ సభ్యుల కోసం ఆశ్రమ యూట్యూబ్ ఛానల్ ద్వారా చేసిన ప్రయత్నం ఫలించి కామారెడ్డి జిల్లాలోని అతని కుటుంబ సభ్యుల ఆచూకీ లభించింది. ఈ రోజు ఆదివారం జైనత్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జైనత్ సిఐ గారు, సర్పంచ్ రఘుగారు, మాజీ ఎంపీటీసీ రమేష్ గారు మరియు ఆశ్రమ సభ్యుల సమక్షంలో వీరేష్ శ్యామ్ను అతని కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు. 2 ఏళ్ల తరువాత తమ వ్యక్తిని తిరిగి పొందిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మానవీయ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు. గత 2 సంవత్సరాలుగా ఈ బోరా చెక్ పోస్ట్ దగ్గర అనాథగా పడి ఉండే దానిని మేము తెలుసుకొని ఈ సుధాకర్ని ఎస్వి మానవ మందిర్ వారికి సమాచారం అందించడంతో వారు వచ్చి తీసుకెళ్లి తనకు గాయం ఉంటే ఆ గాయాన్ని కూడా నయం చేసి మంచి ఆహారం ఇచ్చి ఆయన మంచి ఆరోగ్యంగా చేసి మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమం చేస్తున్న ఎస్వి మానవ మందిర్ సుధాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.